హాయ్ అండి. ఈరోజు మనం పూరిలో విగ్రహాలు ఎందుకు అలా ఉంటాయో అనే విషయం గురించి తెలుసుకుందాం. పూర్వం ఇంద్రదమ్యుడు అనే రాజు ఉండేవాడు. అతడు నీలమాధవుడు అనే దేవుడు అడవులలో ప్రత్యక్షంగా ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. నీలమాధవుడు అనే దేవుడిని విశ్వవాసు అనే గిరిజన వ్యక్తి ప్రతిరోజు పూజిస్తూ ఉంటాడు. ఇంద్రదమ్యుడు అనే రాజు ఎలాగైనా నీలమాధవుడి ఆచూకీని కనిపెట్టాలని అనుకుంటాడు. దానితో విశ్వాపతి అనే వ్యక్తిని నీలమాధవుడి ఆచూకీ కనిపెట్టడానికి పంపుతాడు. విశ్వవసు అతని కళ్ళకు గంతలు కట్టి దేవుడి దగ్గరికి తీసుకువెళతాడు. అప్పుడు దారి కనిపెట్టడానికి విశ్వాపతి విశ్వవసుకి తెలియకుండా ఆవాలు చల్లుతూ బయలుదేరుతాడు. తరువాత ఇంద్రదమ్యుడు ఆవాలు మొలచిన దారి గుండా వెళతాడు. అయినా దేవుడు అతనికి కనిపించడు. దానితో ఘోర తపస్సు చేస్తాడు. ఆకాశం నుండి కొన్ని మాటలు వినిపిస్తాయి. సముద్రంలో నుండి కొట్టుకు వచ్చిన కట్టెతో నన్ను మలచండి అని వినిపిస్తుంది. తరువాత కొద్ది రోజులకు ఒక వృద్ధుడు నేను సముద్రంలో నుండి కొట్టుకు వచ్చిన కట్టెతో శిల్పాలు చెక్కుతాను అని అంటాడు. దానితో ఇంద్రదమ్యుడు దానికి అనుమతి ఇస్తాడు. ఆ వృద్ధ శిల్పి నేను శిల్పాలు చెక్కుతున్నప్పుడు ఎవరూ లోనికి రాకూడదు, ఎవరూ చూడకూడదు, నేను వచ్చే వరకు ఎవరూ నన్ను పిలవకూడదు అని హెచ్చరిస్తాడు. రాజు సరేనంటాడు. కొద్ది రోజుల తరువాత గది నుండి ఎటువంటి శబ్దాలు వినిపించకపోవడంతో రాజు గది తలుపులు తెరుస్తాడు. తెరవగానే రాజుకి అసంపూర్ణ విగ్రహాలు, పెద్ద పెద్ద కళ్ళు, కాళ్ళు, చేతులు అసంపూర్ణంగా ఉన్న విగ్రహాలు దర్శనమిస్తాయి. దానితో రాజు బాధపడతాడు. అప్పుడు ఆకాశం నుండి కొన్ని మాటలు వినిపిస్తాయి. ఇదే నా స్వరూపం, నన్ను ఇలాగే పూజించండి. అప్పటి నుండి పూరిలో విగ్రహాలు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఇలా దర్శనమిస్తున్నారు. నేనిచ్చే ఈ డివోషనల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జగన్నాథుడి ఆశీస్సుల కోసం జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.